అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అశోక్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక విలువైన మాటని మీ ముందు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఆ మాట ఏంటంటే, మనము ఈ లోకంలో నిజమైన భక్తి కలిగి ఉన్నామా, లేకపోతే మనము నిజమైన భక్తులుగా పిలువబడుతున్నామా? మనకి మనమే గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వారు చాలామంది చెప్పే మాట ఏంటంటే, మేము దేవుణ్ణి బాగా ఆరాధిస్తాం, మేము నిజమైన భక్తులమండి, మేము నిరంతరము దేవుని సేవ చేస్తున్నాము, నిరంతరము దేవునితోనే ముందుకు సాగుతున్నాము అని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు నిజ జీవితంలో వారు దేవుని ప్రేమను కనబరుస్తున్నారా? ఒక్కసారి వారికి వారే గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. లోకంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ దేవునికి ఇష్టపూర్వకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా అనేది మనకి మనమే తెలుసుకోవాలి. బైబిల్ వాక్యంలో చూసినట్లయితే 1 తిమోతి 1:6 చూస్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకమైనది. నిజమే కదండి. మన హృదయంలో వచ్చే భక్తి వలన దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాము. అదేవిధంగా మనం ఎంత భక్తి కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలు దేవుని నుండి మనం పొందుకుంటాము. అదేవిధంగా మనం హృదయంలోంచి వచ్చే భక్తి వలన మన కుటుంబాలు బాగుపడతాయి. దానివల్ల అనేక ఆశీర్వాదాలు దేవాది దేవుడి నుంచి పొందుకుంటాం. మనకి గొప్ప విశ్వాసం అనేది కలుగుతుంది మనలో భక్తి కలిగి ఉంటే. అదేవిధంగా మనం నిరీక్షణ కలిగి ఉంటాము. మన కుటుంబంలో కాదండి, అంతం వరకు మనము యథార్థంగా నీతిగా భక్తి కలిగి జీవిస్తే దేవుని కృప మనతో తోడుగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ రోజుల్లో కరోనా టైంలో లాస్ట్ టైం మనం చూస్తున్నాం, ఎంతమంది భయపడిపోయారండి. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదరైపోయినాయి కదా. ఎంతోమంది భయపడుతూ ఉన్నారు కదండి. దేవుని భక్తి కలిగిన వారు ఎప్పుడు భయపడరని. కరోనా టైంలో మీ ఇంటి పక్కన కానీ మీ ఇంటి ముందు వాళ్ళకి కానీ ఎవరికైనా కరోనా వస్తే మనం 2-3 రోజుల వరకు తలుపులేసుకొని ఉంటాం కదా. ఎందుకంటే ఆ కరోనా మనకెక్కడ అంటిద్దనే భయంతో చాలామంది ప్రజలు అలా జీవిస్తూ ఉన్నారు కదా. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి, దేవుని యందు ఆశ కలిగిన వారికి, యథార్థమైన భక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు నిజ జీవితంలో ధైర్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం సెలవిస్తుంది కదా. యోబు గ్రంథంలో చూసినట్లయితే 4:6 నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నిజమా కదా. దేవాది దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశీలిస్తే గనక అనేక మంది దేవుడు అద్భుత కార్యాలు చేయడం మనం చూసాం. దానికి గల కారణం ఏంటంటే, వారు నిజమైన భక్తి పరులు. అనేక ఆశ్చర్యకార్యాలు, కంటికి కనపడనివి, హృదయానికి అంతు చిక్కని కార్యాలు చేశాడంటే వారు కలిగిన భక్తి మాత్రమే. ఈ రోజుల్లో యథార్థమైన భక్తి నీలో ఉందా? యథార్థమైన భక్తి మనలో ఉందా? మనకి మనమే గ్రహించుకోవాలి. ఎందుకంటే యథార్థమైన భక్తి కలిగితే కలిగే ఆశీర్వాదాలు చాలా ఉంటాయండి. ప్రజలందరూ ఈరోజు అవిశ్వాసానికి గురి అయిపోతున్నారు. ప్రజలందరూ ఈరోజు ఎన్నో బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, నిరాశలో తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే, భక్తి చూపించాలి. దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల యథార్థత, ఈ దేవుని పట్ల నీతి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారండి. ఈ రోజుల్లో మనిషికి ఆశ ఉంది, అత్యాశ కూడా అలాగే ఉంది కదండి. ఒక ఊర్లో ఒక ఆయన ఎడారి దాడుతున్నాడంట. ఎడారి దాడుతుంటే ఆయన ఎడారిలోంచి వెళ్తూ ఉంటాడు. ఆయన ఎడారి దాటుతుండగా అతను ఒక కుండలో కొంచెం నీళ్లు తీసుకొని ఆ ఎడారి ప్రాంతంలో దాహం వేసి తాగుదామని ఎడారి గుండా పోతూ ఉన్నాడు. మధ్యలో అతనికి కొంత డబ్బు కనపడింది. అతనికి డబ్బు కనపడితే ఎవరో రాజులు ఈ మార్గం ద్వారా వెళ్ళారు, వారు డబ్బు పోగొట్టుకున్నారని చెప్పి ఆ డబ్బులు చాలా డబ్బులు అనమాట. ఆ డబ్బులన్నీ జోబులో పెట్టుకున్నాడు, పాకెట్లో వేసుకున్నాడు, ప్యాంట్ జోబులో పెట్టుకున్నాడు. అతనికి ఎక్కడ ప్లేస్ ఉన్న ఆ ప్లేస్ మొత్తం ఆ డబ్బుతో నింపిపోయాడు అనమాట. నింపగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈరోజు పొద్దున్నే ఎవరి ముఖం చూసానా, నాకు ఇంత డబ్బు దేవుడు అనుగ్రహించాడని చెప్పి ఆ డబ్బంతా తన శరీరం దగ్గర పెట్టేసుకొని జోబులో పెట్టేసుకున్నాడు అనమాట. అలా కొంత దూరం వెళ్తూ ఉండగా అతనికి బంగారం కనపడింది. బంగారం కనపడగానే అతను అనుకున్నాడు,
నేను చాలా చాలా అదృష్టవంతుడిని, దేవుడు డబ్బు ఇచ్చాడు, అదేవిధంగా బంగారం కూడా దేవుడు ఇచ్చాడని చెప్పేసి ఆ బంగారం కూడా మెడలో వేసుకున్నాడు, చేతులకు వేసుకున్నాడు, కాళ్ళ దగ్గర వేసుకున్నాడు, బాడీ మొత్తానికి వేసుకున్నాడు అనమాట. ఇంకా అతనికి ప్లేస్ లేదు ఎక్కడ ఏం పెట్టుకోవడానికి. అలా కొంత దూరం నడుస్తూ 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 ఉండగా అతనుకి ఒక మెరిసెట్టి రాళ్ళు కనపడుతున్నాయి అనమాట. మెరిసెట్టి రాళ్ళు కనపడగానే అతను మనసులో అనుకుంటున్నాడు ఏమనంటే, నాకు డబ్బు దొరికింది, ఈరోజు బంగారం దొరికింది, అవి అయితే వజ్రాలు అయితే నేను ఇంకా హ్యాపీ అయిపోవచ్చు, నేను ఇంకా ఎవరి దగ్గర తల వంచక్కల్లా, నేనే గొప్ప రాజుగా అయిపోతాను, నేనే అందరికి సహాయం చేయొచ్చు అని చెప్పేసి అతను ఆ రాళ్ళను పరిశీలిస్తే అవి నిజమైన వజ్రాలుగా కనపడినాయి అనమాట. అతను వజ్రాలని ఎక్కడ పెట్టుకోవాలో ప్లేస్ లేదు, ఎందుకంటే డబ్బుతో మునిగిపోయింది, అదేవిధంగా బంగారంతో మునిగిపోయింది. ఇంకా ప్లేస్ ఎక్కడా లేక చివరికి ఆ కుండ ఉంది కదండి, ఆ కుండలోని మంచినీళ్ళని కింద పడేసి ఆ కుండలో ఈ వజ్రాలను దాచిపెట్టడం జరిగింది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి దాహం వేస్తుంది అనమాట. దాహం వేస్తే తాగడానికి నీళ్లున్నాయా? లేవు కదా. అలాగా కళ్ళు తిరిగి పడిపోయాడనమాట. ఆ ఎండకి, ఎడారులు అనేది చాలా చాలా ఇసుకతో నిండి బాగా దాహానికి గురి చేస్తుంది కదా. ఎడారిలో నడవడం అనేది చాలా కష్టము. ఆ వ్యక్తి అలా నడుచుకొని కళ్ళు తిరిగి పడిపోగానే మరలా శక్తితో కొంచెం ముందుకు వెళ్తే మరలా దాహం వేసింది, తాగడానికి నీళ్ళు లేవు, చివరికి ఆ వ్యక్తి మరణించాడండి. ఈరోజు మనకి ఆశ ఉండాలి, కానీ అత్యాశ అనేది ఉండకూడదండి. ఉన్నదాంతో మనం తృప్తి పొందితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం దేవునిపై భక్తి చూపిస్తే నీకు ప్రతిదీ కావాల్సింది దేవుడు ఇవ్వడా? కాకుల ద్వారా ఆహారం పంపిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పోషించడా? ఒక్కసారి మనకి మనమే గ్రహించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజుల గ్రంథంలో ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. షనేమిరాలు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె చాలా భక్తిపరుల, ఆమె దేవుని పట్ల విశ్వాసం కలిగిన ఆమె దేవుని పట్ల విధేయత కలిగిన ఆమె. ఎంత ప్రేమ చూపించిందంటే దేవుని పట్ల, దేవుడు కూడా ఆ కుటుంబాన్ని అదేవిధంగా ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళు వృద్ధాపాయంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి దైవజనుడైన ఎలీషా సంచరిస్తూ ఉండగా ఆ విషయం తెలుసుకున్న ఆ షనేమిరాలు వారి యజమానితో ఈ విధంగా చెప్పింది. ఏ విధంగా అంటే, అయ్యా, దైవజనుడైన ఎలీషా ఈ ప్రాంతానికి వచ్చారు, అతన్ని మన గృహంలోకి ఆహ్వానిస్తే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామని చెప్పగా వారిరువురు కలిసి ఆ దైవజనుడైన ఎలీషాని తన గృహంలోకి ఆహ్వానించారు. ఎప్పుడైతే తన గృహంలోకి ఆహ్వానించారో తనకి కావలసిన మంచాన్ని, పీటని, దీపస్తంభాన్ని, అదేవిధంగా తనకి కావలసిన ప్రతిదీ వారు సమకూర్చారనమాట. ఆ దైవజనుడైన ఎలీషా వెళ్తూ వెళ్తూ, అమ్మా, మీరు ఇంత ప్రేమ, ఇంత విశ్వాసము, ఇంత భక్తి మీరు చూపిస్తున్నారు కదా, మీకు మంచి ఆశీర్వాదపు మాట నేను ఒకటి పలకాలనుకుంటూ, ఆ వృద్ధాపాయంలో ఉన్న వారికి పిల్లలు లేరని తెలిసి ఒక కుమారుణ్ణి మీరు మునుపటి సంవత్సరంలో మీరు ఒక కౌగిటిలో ఒక కుమారుణ్ణి మీరు ఎత్తుకొందురు అని నూతనమైన వాగ్దానం లాగా మంచి పలికిన మాట ఆ దైవజనుడు ఎలీషా ప్రవక్త చెప్పాడనమాట. ఆ తర్వాత సంవత్సరము తనకి షనేమిరాలికి ఒక బిడ్డ దేవుడు దయచేశాడు. ఆ బిడ్డతో సంతోషంగా ఉన్నారు. చూసారా, ఇక్కడ దేవుడు అసాధ్యమైన కార్యాలను కూడా దేవుడు సాధ్యపరుస్తున్నాడు కదా. ఈ రోజుల్లో మనం కూడా దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల ప్రేమ మనం చూపించినట్లయితే దేవాది దేవుడు గొప్ప కార్యం చేస్తారు. దేవుడు అడగగానే కూడా అడుగుడి మీకు ఇవ్వబడిన వాక్యం చదివిస్తుంది కదా. దేవుని పట్ల మనం విధేయతలు కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆ కుమారుడు చనిపోతాడు. మరలా దైవజనుడైన ఎలీషా ఆ కుమారుణ్ణి బ్రతికించడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. మనము భక్తి చూపించాలి. ఎప్పుడైతే మనము భక్తి విశ్వాసము చూపిస్తామో దేవుడు మన కుటుంబం పట్ల అద్భుతం చేస్తాడు. దేవుడు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు, లేనివి ఉన్నట్టుగా కనపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం నిరంతరము భక్తి శ్రద్ధలతో యథార్థంగా నీతిని అనుసరిస్తూ దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు అద్భుతం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. మనము దేవుళ్ళలో ఎదగాలి అంటే నిరంతరము మనకి మనమే దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి, మనకి మనమే దైవ సేవకులకి ముందు సాగాలి, మనకి మనమే నిరంతరం వాక్య ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, నిరంతరము
దేవుని సహవాసంలో ముందుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరు భక్తిపరులుగా ఉండండి. అదేవిధంగా అందరూ భక్తిపరులుగా జీవిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.